హాయ్ గైస్, టుడే మన బాక్స్ ఆఫీస్ రివ్యూ ది హైవ్ అనే ఒక బాలీవుడ్ మూవీ. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. తెలుగు వర్షన్ రీసెంట్గా డబ్ చేశారు. ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. అంటే ఇలాంటి మూవీ కూడా రాసుకొని తీస్తారా అనేలాగా ఉంటుంది మనకి. అంటే స్టోరీ లైన్ ఏంటంటే ఒక ఒక సిటీలో చీమలు ఎక్కువగా ఉంటాయి. అవి మనుషులందరినీ తినేస్తూ ఉంటాయి. అది ఎందుకు ఏంటి అనేది ఎవరికి చెప్పరు. అది గమనించిన అక్కడ ప్రెసిడెంట్ వీటిని ఎలాగైనా నాశనం చేయాలి, లేకుంటే సిటీ ఎంత నాశనం అవుతుంది అనుకొని ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి క్లైమాక్స్కి ఆ చీమలన్నింటినీ నాశనం చేస్తాడు. అది స్టోరీ లైన్. అక్కడికి ఒక ఆర్మీ వచ్చి ఆ అడవిలో ఏం చేశారు, ఎలా చేశారు, ఈ మొత్తం దానికి ఎలా చేశారు అనేది మొత్తం స్టోరీ లైన్. ఇందులో ఈ మూవీ అయితే నేను చూసినంతసేపు డిసప్పాయింట్ అనిపించింది. అంటే ఇందులో లాజిక్స్ ఉండవు, చీమలు ఉండవు, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఏమి ఉండదు. డైరెక్ట్గా ఓపెన్ చేస్తేనే ఒక చిన్న ఆవిడ చనిపోతుంది, అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ చీమలు కూడా అవి ఒక రోబోట్ లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అంటే మనిషి హ్యాండ్ లాగా మూవ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో సిల్లీ రీజన్స్ అంటే హీరో హీరోయిన్ ఒక మిడిల్లో ఒక జలపాతం మిడిల్లో ఉంటే అక్కడ ఉన్న వాడిని ఇవన్నీ చీమలన్నీ ఫామ్ అయ్యి ఆకాశంలో నుంచి దాన్ని పడవని పట్టుకొని మళ్ళీ లాక్కొస్తారు దాని దగ్గరికి, వీళ్ళ బయటికి లాక్కొస్తారు అనమాట. అంటే ఎంత ఇల్లాజిక్ వస్తుందంటే దీంట్లో అసలు నాకైతే ఏంది ఇలాంటి మూవీ గురించి చూస్తారా, ఇలాంటి డైరెక్టర్ రాస్తారు, ఇలాంటి స్టోరీ రాసుకుంది ఎవ్వరు అన్నట్టు అనిపించింది. డైరెక్టర్ అయితే దీన్ని ఎలా తీసారు నాకు అసలు అర్థం కాలే. అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేశారు అర్థం కాక అసలు అంటే యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బెటర్ ఉంది, బట్ డబ్బింగ్ కాబట్టి మనకు చాలా వరస్ట్గా కనిపిస్తుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్కి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సరిగ్గా లేవు. అంటే అప్పట్లో 2008 మూవీ కాబట్టి మనకి ఇప్పటికి ఒక 17 years డిఫరెంట్ కాబట్టి సీజీలు కూడా చాలా వరస్ట్గా ఉన్నాయి. అప్పుడు అంతలో కాబట్టి అలానే ఆ బడ్జెట్ అప్పుడు బడ్జెట్ అలానే ఉంటుంది అనుకోవచ్చు. బట్ లాస్ట్కి అయితే మినిమం అంటే ఈ ది హైవ్ అనే నా ఒపీనియన్ అయితే మీరు ఫ్రీగా ఉంటే, మీకు ఫ్రీ టైం ఉంటే ఈ సినిమాను మాత్రం అసలు చూడకండి, ఎవరికి సజెషన్ కూడా చేయదండి. మీ టైం వేస్ట్. ఆ రోజంతా ఎందుకురా నా మూవీ టైం వేస్ట్ అయింది, నా ఫ్రీ ఆఫ్ టైం వేస్ట్ అని మీరు అనుకుంటారు. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక ఎనర్జీ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ.